అనుకుంటారా? ఫైర్ బీజేపీ శ్రేణులు చెబుతున్న మాట ఇదే. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నా వార్ వన్ సైడ్ అనే రేంజ్ లో అక్కడ కమలం వికసించింది. అద్భుత విజయాన్ని దక్కించుకుంది. అటు అస్సాంలోనూ సేమ్ సీన్. పోటీ కాదు కదా, దరిదాపుల్లోనూ కనిపించలేదు విపక్షాలు. ఈ రేంజ్ విజయం వెనుక అసలు కారణమేంటి? కాషాయ జెండా ఎలా రెపరెపలాడింది? బ్లూమింగ్ బెంగాల్, కమల పార్టీ వికాసం. బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలు. వార్ వన్ సైడ్ అనే రేంజ్లో సూపర్ విక్టరీ. బెంగాల్లో బీజేపీ విజయానికి కారణాలేంటి? అస్సాంలోనూ కమలం పార్టీ హిస్టారికల్ విన్. అస్సాంలో విజయం వెనుక మామ కీలక పాత్ర. ఇక బీజేపీకి అడ్డే లేదా? రిజల్ట్స్ చెబుతోంది అదేనా? ఈసారి జరిగింది ఎన్నికలు కాదు, ఓ యుద్ధం. బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఇలానే మాట్లాడుకుంది దేశమంతా. మోదీ షా ద్వయం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచార వ్యూహాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. ఇకటు దీది కూడా తగ్గేదలే అన్నట్లు కనిపించడంతో చిన్నపాటి యుద్ధ వాతావరణం కనిపించింది. భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి టీజర్లా కనిపించడంతో బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపించింది. కట్ చేస్తే వార్ వన్ సైడ్ అన్నట్లు అనిపించాయి ఫలితాలు. మొదటి రౌండ్ నుంచే కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది. 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టింది బీజేపీ. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేపీ విజయంతో బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైనట్లు క్లియర్ గా కనిపిస్తోంది. బీజేపీ విజయం వెనుక ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మహిళా ఓటర్ల మద్దతు. టీఎంసీకి భారీ సపోర్టుగా ఉన్న మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో కమలం పార్టీ సూపర్ సక్సెస్ అయింది. సందేశ్ ఖాళీ ఘటన, ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనలను అస్త్రాలుగా చేసుకుని రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని బలంగా ప్రచారం చేసింది. విమర్శలకే పరిమితం కాకుండా ఆర్జీకర్ బాధితురాలి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మహిళల్లో విశ్వాసం నింపింది. ఇకటు నెలకు 3000 ఆర్థిక సాయం హామీ కూడా మహిళా ఓటర్లను ఆకట్టుకుంది. ఇక రెండో ప్రధాన కారణం బూత్ లెవెల్ మేనేజ్మెంట్. షా పర్యవేక్షణలో పన్నా ప్రముఖ్ శక్తి కేంద్రాలతో గల్లీ రాజకీయాలను శాసించింది బీజేపీ. గతంలో కేవలం పట్టణాలకే పరిమితమైన కమలం పార్టీ ఈసారి మారుమూల గ్రామాల వరకు నెట్వర్క్ విస్తరించింది. నిరంతర సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, స్థానిక కార్యకర్తలతో కనెక్ట్ అవ్వడం లాంటి కార్యక్రమాలతో టీఎంసీకి బలంగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంకులో చీలిక తేవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. బీజేపీ విజయం వెనుక మూడో కారణం ప్రభుత్వ వ్యతిరేకత. 15 ఏళ్ల పాలనలో టీఎంసీపై అనేక అవినీతి ఆరోపణలు వినిపించాయి. నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ చాలా బాగా వాడుకుంది. నాలుగో కారణం అక్రమ చొరబాట్లు. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుంది బీజేపీ. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చొరబాటుదారులను దీదీ ప్రోత్సహిస్తున్నారని మోదీ షా పదే పదే విమర్శించారు. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానంతో చొరబాటుదారులను ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది. 5వ ప్రధాన కారణం అవుట్ సైడర్ ముద్ర చెరిపేయడం. 2021 ఎన్నికల్లో తాను బెంగాల్ కూతురిని అంటూ బీజేపీపై అవుట్ సైడర్ ముద్ర వేయడంలో దీదీ సక్సెస్ అయ్యారు. అయితే ఆ వ్యూహానికి ఈసారి బీజేపీ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది. బెంగాలీ భాష, సంస్కృతి తెలిసిన నేతకే పట్టం కడతామని లోకల్ కార్డ్ ప్లే చేసింది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. దీంతో కమలం పార్టీకి అద్భుత విజయం దక్కింది. ఇక అటు అస్సాంలోనూ బీజేపీ హ్యాట్రిక్ విజయం దక్కించుకుంది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో కమలం పార్టీ బంపర్ మెజారిటీ సాధించింది. ఈ విక్టరీ వెనక సీఎం హిమంత్ బిశ్వ శర్మ కీలకంగా మారారు.
ఆయన్ను అస్సోం జనాలు మామ అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆ అనుబంధమే బీజేపీకి ఈ రేంజ్ విక్టరీ కట్టబెట్టిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు మహిళలను బాగా ఆకర్షించాయి. అరుణోదయ్ లాంటి పథకాలు ప్రభుత్వానికి మంచి మైలేజ్ ఇచ్చాయి. మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసింది. దీంతో స్థానిక అస్సామీలకు గుర్తింపునిచ్చేలా భూమి పుత్రులకు రక్షణ అనే నినాదంతో సాగించిన ప్రచారం ఎన్నికల్లో మంచి ఫలితాలిచ్చింది. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం కలిసొచ్చింది. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో జనాలతో బిశ్వశర్మ మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది. అస్సోంలో హ్యాట్రిక్ విక్టరీ, బెంగాల్లో చారిత్రాత్మక విజయం కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇక బీజేపీకి అడ్డే లేదా అనే చర్చ జరుగుతోంది. బెంగాల్ విజయం తరువాత బీజేపీ సరికొత్త భారత్ మ్యాప్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కాషాయం రంగు పాకిందని చెబుతూ సంచలన పోస్ట్ను చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2047 వరకు వికసిత్ భారత్ ను నిర్మిద్దామంటూ బీజేపీ చెప్పుకు రావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది.